చమేలియా కాడలి షేర్ సింగ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు సడన్ గా ఆ గుహ బయట నుంచి ఆ మేక అరవడం వినిపిస్తుంది. అరే హో అడవిరాజా, బయటికి రా, నేను నీకు ఛాలెంజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒక మేక షేర్ కి ఛాలెంజ్ ఇవ్వడమా? అది విన్న వెంటనే షేర్ కోపంగా బయటికొచ్చాడు. సింహం గుహ దగ్గరికి వచ్చి అరిస్తే తర్వాత ఫలితం ఏముంటుందో తెలుసా మేకానికు? నాకు తెలుసు, నువ్వు నన్ను చంపగలవని. దానికంటే నువ్వేం చేయగలుగుతావు? ఇంతకి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. నాకు బాగా తెలుసు, నువ్వు రాజువి. నువ్వు అనుకున్నది అన్ని చేయగలవు, నేను చేసేది నువ్వు చెయ్యలేవు. నేను అన్నీ చేయగలను. అయితే ఇప్పుడు నేనేం చేయాలో త్వరగా చెప్పు. నాలాగా నువ్విలా అరవగలవా చూడు. మేక యొక్క మాటలకు చిక్కుబడిన ఈ షేర్ ఏమీ ఆలోచించకుండా మేకలాగా అరవడం ప్రారంభించింది. మే మే షేర్ మేకలాగా అరవడం చూసి మేక ఇలా అంటుంది, చూసావా, నేను షేర్నే మేకలా మార్చేశాను. అయ్యో మార్చేశాను. అది వినగానే షేర్ సింగ్ చాలా కోప్పడతాడు. మరి చమేలిని చంపడానికి వెనకాలే పరిగెత్తుతాడు. ఇలా పరిగెత్తుతూ ఉంటే ఆ చమేలి మాత్రం తప్పించుకుంటుంది. ఇలా చమేలి అడవిలో ఉన్న జంతువులన్నిటినీ ఎప్పుడూ బాధ పెడుతుంటుంది. ఒకరోజు పాపం కరడి తేనెను తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో చమేలి వాణ్ణి చూసి అంటుంది, బాలోలా బాలోలా, నీ ప్రాణాలకే ప్రమాదము. ప్రమాదమా? ఎవరితో ప్రమాదం? ఆ కొండ వెనకాల ఒక తోడేలు నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళగానే వాడు నిన్ను చంపుకుని తినాలి అని చూస్తున్నాడు. ఇలా ఎలా జరుగుతుంది? తోడేళ్ళైతే నా స్నేహితులు కదా. తోడేళ్లు ఒకరిని మోసం చేయడానికి కొంచెం కూడా ఆలోచించవు. నీకు నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి చూడు. నేనెప్పుడే వెళ్ళి చూస్తాను. నువ్వు చాలా తెలివైన వాడివి కరడి అన్నా. నువ్వు వెళ్ళి వాళ్ళేం చేస్తున్నారో చూడు. నువ్వే వాళ్ళిద్దరినీ ధ్వంసం చేయగలవు. అవును, ఇదైతే నేను మర్చిపోయాను. తర్వాత మేక యొక్క మాటలు విని కరడి అక్కడ చూడ్డానికి వెళ్తుంది. హహా, ఇలా నేను మోసం చేయడం మొదటిసారి కాదు. ఇలా ఆశ చూపించి మోసం చేయడం సులభం. బాలుని మోసం చేసి వాడు తెచ్చుకున్న తేనెని తీసుకుని ఆ మేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బాలు ఆ కొండ వెనకాల వెళ్లి చూస్తాడు. అక్కడ తోడేళ్ళు లేదు, ఏమీ లేదు. అరే, ఇక్కడైతే ఎవరూ లేరే. తర్వాత బాలు చమేలి ఉందో లేదో చూడ్డానికొస్తాడు. అక్కడ చమేలి కూడా ఉండదు. చమేలి నన్ను మూర్ఖుణ్ణి చేసి నా తేనంతా తీసుకుపోయింది. నేను దాన్ని వదిలిపెట్టాను. ఇలా ఆ యొక్క మేక ఎప్పుడు ఏదో ఒక జంతువుని బాధ పెట్టుతూనే ఉంటుంది. అందువల్ల జంతువులు అన్నీ మేక గురించి కంప్లైంట్ చేయడానికి రాజు దగ్గరికి వెళ్తారు. మహారాజా, ఈ మేక విషయం ఏదో ఒకటి చేయాలి. ఈ మేక అందరూ నివేదిస్తోంది మహారాజా. అవును మహారాజా, నన్ను మూర్ఖుణ్ణి చేసి నా తేనె మొత్తం తీసుకుని పారిపోయింది. నీది తేనె మాత్రమే తీసుకెళ్ళింది, కానీ నా బిడ్డని తీసుకెళ్లిపోయింది. చాలా కష్టపడి తీసుకొచ్చాను తెలుసా. ధర్మ పరివర్తన చేసి ఒకవేళ నా బిడ్డని మేకగా మారుస్తే నా పరిస్థితి ఏంటి? మైనా చెయ్యండి మహారాజా, మాకు నిజంగా తలనొప్పి వచ్చేసింది. అది ఒక రకంగా నన్ను కూడా వేధించింది. తప్పకుండా మేక విషయం అయితే చూడాల్సిందే. నేను మీకొక సలహా ఇవ్వచ్చా? ఇవ్వు. ఎందుకు బాబు? వజ్రాన్ని వజ్రంతో ఎలా కోస్తామో అలాగే ఒక మేకను ఓడించడానికి ఇంకో మేక సహాయపడుతుంది. ఇంకేం కావాలి? మహారాజా, నల్లకొండల దగ్గర ఒక ద్వారముంది. అది ఒక మాయా ద్వారం. ఒక్కసారి మీరు దాన్ని తాకి వచ్చారంటే చాలు, మీరు శక్తివంతులైపోతారు. మీరు ఏమైనా చేయగలరప్పుడు. అలా ముట్టుకుంటే అసలేం జరుగుతుంది? ఇంతకీ ఆ గుహలో ఏముంది? మీరు అది తెలుసుకోవాలంటే ఆ గుహ యొక్క ద్వారాన్ని ముట్టేసి రావాలి. అయితే సరే, ఒకరోజు నేను తప్పకుండా అక్కడికి వెళ్తాను. రోజులు ఇలాగే గడిచిపోతాయి. ఒకరోజు బిందు మహారాజుని కలిసి ఇలానే అంటుంది, మహారాజా, ఇప్పుడు దాకా ఆ గుహ యొక్క ద్వారాన్ని మీరు ముట్టలేదు కదా? లేదు. ఒక్కసారి ఆ గుహ యొక్క ద్వారాన్ని మీరు ముట్టండి, చమత్కారాన్ని చూడండి. బిందు మళ్ళీ మళ్ళీ ఆ ద్వారం గురించి షేర్ సింగ్ దగ్గర చెప్తూనే ఉంటుంది. అయినా కూడా ఆయన ఏదో కారణం వల్ల అక్కడికి వెళ్లడం ఇష్టం లేక ఆగిపోతాడు. ఇంకోవైపు చమేలి యొక్క ఆటలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. రంగా, అటు చూడు, నీ వదిన వచ్చేస్తుంది రాయ్. అరే, అది నీకు వదినవుతోందిరా. నీకు తెలీదురా, చమేలి నా కలల రాణి. చమేలి ఎవరికి వదినవుతుందో, ఎవరి కలల రానియో ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. చమేలి దగ్గరికి రాగానే అక్కడున్న ఆ తోడేళ్లంటాయి, ఆగు చమేలి, నువ్వు ఈ రోజు చెప్పాల్సిందే. నువ్వింతకి నా కలలోకి ఎందుకు రావడం లేదు? ఇంకో విషయం కూడా చెప్పు. నువ్వు నా రాణి అవ్వటానికి సిద్ధంగా ఉన్నావా లేదా? ఇద్దరికీ సమాధానం అయ్యేటట్టు అది ఇలా అంటుంది, నాకు మీ ఇద్దరంటే ఇష్టమే, కానీ ఇద్దరిని నేను పెళ్లి చేసుకోలేను కదా. నేను ఎవరి యొక్క రాణినో మీరే డిసైడ్ చేసి చెప్పండి. కానీ ఇది మేమేలా నిర్ణయించుకోగలం? అయితే అది కూడా నేనే చెప్పాలనా?
అలా అంటూ అది వాళ్ళిద్దరిని గొడవ పడమని అంటుంది. సరే, మీరిద్దరూ ఒకరినొకరు కొట్టుకోండి, మరి ఎవరు గెలుస్తారో వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటా. మేకని పొందాలని వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటారు. వాళ్ళు ఇద్దరూ వదలకుండా ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉంటారు. మరియు ఆ మేక మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు వాళ్ళిద్దరూ చూస్తారు, వాళ్ళు ఎవరి కోసం గొడవ పడుతున్నారో అది లేదు. ఆగురంగా, మనం ఎవరి కోసమైతే కొట్టుకుంటున్నామో అది ఉందా ఇంతకి? బహుశా అది మనల్ని మూర్ఖుల్ని చేసిపోయింది. నేను దాన్ని వదిలిపెట్టను. చమేలి దాని యొక్క పనులను కొంచెం కూడా ఆపుకోలేదు. దానికే అడవి యొక్క జంతువులు దాన్ని కంప్లైంట్ చేయడానికి షేర్ సింగ్ దగ్గరికి వెళ్తారు. మహారాజా, చమేలి ఈసారి హద్దు మీరిపోయింది మహారాజా. ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయండి, లేదంటే మాకు కాస్త స్వేచ్ఛనివ్వండి. ఈ రోజు నాకు స్వేచ్ఛ గనక లభిస్తే దాన్ని నేను నా రాణిగా కాదు, బిర్యానీగా తయారు చేసి తింటాను. కాని బిందు మాత్రం కరెక్ట్ అయిన టైం చూసుకొని మళ్ళీ అది అంటుంది, మీరు వెళ్లి ఆ యొక్క వాకిలిని ముట్టేసరండి అని. మహారాజా, ఒక్కసారి నా మాట వినండి. మీరు అక్కడికి వెళ్లి ఆ మాయా ద్వారాన్ని తాకేసిరండి. దయచేసి వినండి. సరే, అయితే రేపే నేను ఆ గుహ యొక్క ద్వారాన్ని ముట్టుకొని వస్తాను. మరియు రేపు షేర్ సింగ్ ఆ మాయా వాకిలినికి ముట్టడానికి వెళ్తున్నాడు. ఈ విషయం అడవిలో ఉన్న జంతువులందరికీ తెలిసిపోతుంది. షేర్ సింగ్ గుహ యొక్క ద్వారాన్ని ముట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడే చనిపోతాడు. అది చమత్కారి కాదు, శాపం. అవును, రేపు షేర్ సింగ్ చనిపోగానే నేను ఈ అడవికి రాజునవుతాను. ఇక నువ్వు అడవికి రానివవుతావు. అంటే వీళ్ళు షేర్ సింగ్ ని చంపాలని అనుకుంటున్నారా? షేర్ సింగ్ కి ఈ విషయం చెప్పి ఆయనని కాపాడాలని అనుకుని చమేలి తన దగ్గరికి వెళ్తుంది. ఇంత రాత్రి పూట నువ్వెక్కడెందుకొచ్చావు? మీ ప్రాణాలు కాపాడ్డానికి మహారాజా. ఇక ఇదేం కథ చెప్తున్నావు? అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్తున్నది నిజమే. వాళ్ళు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఈ రోజు నేను నీ మాటల్లోకి వచ్చే అవకాశమే లేదు మేక. మహారాజా, ఆ గుహకి శాపముంది. తను తాకిన వాళ్ళు చనిపోతారు. అవునా? అంటే విషయం ఇదన్నమాట. నువ్వు నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నావు, కానీ నువ్వు మర్చిపోతున్నావు. నేను అక్కడికి వెళ్లే వరకు వదిలిపెట్టను. అవును మహారాజా, ఆ గుహకి శాపముంది. తాను తాకిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. మీ శక్తులు మాయమైపోతాయి. ఇక నేను చనిపోయాక బిందు ఈ అడవికి రాణి అవుతుంది, అవునా? ఆ ఈసారి నువ్వు నన్ను మూర్ఖుణ్ణి చెయ్యలేవు. నువ్వు అబద్ధం చెప్తావు, అది నాకు బాగా తెలుసు. నేను అబద్ధం చెప్తాను, కానీ మోసం చేయను. దయచేసి నా మాట అబద్ధమైతే మీరప్పుడు నన్ను చంపుకుని తినేయండి. అలా అని చెప్పిన వెంటనే చమేలి మాటలు ఆయన నమ్ముతారు. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే రేపు నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యు. మహారాజు యొక్క దర్బారుకి మరుసటి రోజు జంతువులన్నీ వచ్చేశాయి. మిత్రులారా, కొద్దిసేపట్లోనే నేను ఆ మాయా గుహ యొక్క ద్వారాన్ని ముట్టుకోబోతున్నాను. మీరు దాన్ని తాకగానే మీకు మహాశక్తులు వస్తాయి మహారాజా. తర్వాత మీకు తెలుస్తుంది ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అని. ఇక అబద్ధం చెప్పే వారికి నేను అప్పుడే శిక్ష విధిస్తాను. అదే సమయంలో చమేలి మేక అక్కడికి వస్తుంది. కొంచెం నేను చెప్పేది విను షేర్ సింగ్, నీకు ఛాలెంజ్ ఇవ్వడానికి వచ్చాను. చమేలి యొక్క ఈ రూపాన్ని చూసి అందరూ చాలా షాక్ అవుతారు. చూస్తుంటే ఈరోజు మేక చనిపోయేలా ఉందే. ఈరోజు షేర్ సింగ్ దాన్ని చంపుకుని తినేస్తాడు. ఇంతకు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకు తెలుసు, కానీ నువ్వు ఈ అడవికి కాబోయే రాణితో మాట్లాడుతున్నావన్న విషయం నీకు తెలీదు. అడవికి కాబోయే రాణియా? అవును, షేర్ సింగ్ కంటే ముందు ఆ తలుపుని తాకి వచ్చాను. షేర్ సింగ్ కి రావాల్సిన శక్తులన్నీ నాకొచ్చాయి. ఇప్పుడు నేను షేర్ సింగ్ కంటే చాలా బలశాలిని. ఒకవేళ నువ్వు గనక నన్ను ఓడించకపోతే? అప్పుడు నువ్వు నన్ను చంపుకుని తినేయి. ఒకవేళ నేను గెలిస్తే నువ్వు సింహాసనాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. నేను నీ షరతును అంగీకరిస్తున్నాను. ప్లాన్ ప్రకారం షేర్ సింగ్ ఓడిపోతాడు. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. రేపే నేను ఈ అడవిని వదిలిపెట్టేసి వెళ్తాను. హా, రేపు నువ్వు వెళ్ళగానే ఆ అడవికి నేను రాణినవుతాను. రేపట్నుంచి నా రాజ్యమే నడుస్తుంది. చమేలి ఈరోజు రాజుని ఓడించింది, ఇంకా రేపట్నుంచి అదే అడవికి రాణి. కానీ ఒక మేక ఒక పులిని ఎలా ఓడిస్తుంది? ఆ గుహకి శాపముంది, తాకిన వాళ్ళు చనిపోతారు అని నేను విన్నాను. కానీ చూస్తే దానికి ఇంత శక్తులున్నాయా? మాయాగురామా అంటే ఏంటి? షేర్ సింగ్ కంటే ముందు తలుపుల్ని తాకి చమేలి శక్తిశాలి అయింది. షేర్ సింగ్ ని యుద్ధంలో ఓడించింది. ఇంకా రేపు అదే అడవికి రాణి. రేపు దాన్ని రాణి కాకుండా ఆపాలి. దాన్ని ఆపడానికి మనము వెళ్లి ఆ తలుపుని తాకాలి. ఇంకా ఆ శక్తులని మనము పొందాలి. అవును, పద ఇప్పుడే మనం ఆ గుహ దగ్గరికి వెళ్దాం. వాళ్ళిద్దరూ మాయా ద్వారాన్ని తాకడానికి వెళ్తుంటారు. అప్పుడు రాజు ఇంకా చమేలి కూడా వెనకాలే వెళ్తారు. కాసేపట్లోనే వాళ్ళు ఆ మాయా ద్వారం దగ్గరికి చేరుకుంటారు.
చమత్కారి ద్వారాని తాకగానే నేను శక్తిశాలిగా మారుతాను. తర్వాత చమేలిని ఓడిస్తాను. ఇంకా నేను రాణినవుతాను. అవును, ఇక రేపు షేర్ సింగ్ వెళ్ళిపోగానే నేను రాజునవుతాను, నువ్వు రాణివవుతావు. మరియు బిందు ఆ యొక్క ద్వారాన్ని తాకుతుంది. అప్పుడు షేర్సింగ్ ఇంకా చమేలి వెంటనే వాళ్ళ ముందుకి వెళ్తారు. నేను చెప్పాను కదా మహారాజా, వీళ్ళు మిమ్మల్ని మోసం చేయాలి అని అనుకున్నారు. అవును, కానీ నీ ఉపాయం కారణంగా నేను బ్రతికిపోయాను. ఇక ఇదేమో పరలోకాలకు వెళ్ళిపోయింది. మీరిద్దరూ కలిసి ఇది చేశారా? అవును, నీ దృష్టి తిప్పడానికి మేము ఉత్తుత్తి యుద్ధం చేశాం. అసలు నీ యొక్క నిజస్వరూపం ఏంటో తెలుసుకోవడానికే నేను మేక దగ్గర కావాలని ఓడిపోయాను. రాణి నవ్వాలి అనే అత్యాశతో నేను రాష్ట్ర ధర్మాన్ని మర్చిపోయాను. నన్ను దయచేసి క్షమించండి మహారాజా. అలా అంటూ బిందు తన యొక్క ప్రాణాలని వదిలేస్తుంది. మిత్రులారా, నన్ను చంపాలని కుట్ర పన్నిన ఆ బిందు మాత్రం చనిపోయింది. కానీ ఆమె భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు. నేనతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. శిక్ష పడగానే మేక అడవిని వదిలి వెళ్ళిపోతాడు. ఇక ఏ మేక అయితే తన చేష్టలతో అందరినీ ఆట పట్టిస్తూ వచ్చిందో అదే మేక ఈరోజు నా ప్రాణం కాపాడింది. అందుకే చమేలిని ఈ అడవికి మహామంత్రిగా నియమిస్తున్నాను. అది వినగానే అందరూ సంతోషిస్తారు. ఆ రోజు నుంచి మేక అందరినీ బాధ పెట్టడం వదిలేస్తుంది. మరియు అది మహామంత్రిగా చాలా నిష్ఠగా రాజుకి సహాయంగా ఉంటుంది. రాంపూర్ అడవి యొక్క రాజు న్యాయమైనవాడు ఇంకా బలవంతుడు. తన రాజ్యంలో అన్ని జంతువులు సుఖ సంతోషాలతో జీవిస్తాయి. కానీ కొన్ని నెలల నుంచి విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. దానివల్ల అన్ని జంతువులు చింతిస్తూ షేర్ సింగ్ దగ్గరకు వస్తాయి. మహారాజా, అన్ని ప్రాణాలలో బలం కొంచెం తగ్గుతుంది. ఏమన్నా చేయండి, లేకపోతే అన్ని ప్రాణాలు బలహీనులైపోతారు. కానీ ఇలా ఎలా జరిగింది? నేను విన్నాను, నల్ల గుహలోంచి ఏదో శక్తి వస్తుందని, అది అందరి శక్తి ఆకర్షిస్తుందని. మనం నల్ల గృహలోకి వెళ్ళి తెలుసుకోవలసి ఉంటుందన్నమాట. ఇది ఎలాంటి శక్తినని, నా అడవి జంతువుల యొక్క శక్తిని నాశనం చేస్తుందని. మర్నాడు ఉదయాన్నే అన్ని జంతువులు కలిసి నల్ల గృహ దగ్గరకు వెళ్తాయి. కొంత సమయం తర్వాత వాళ్ళు నల్ల గృహకి చేరుకుంటారు. ఇదైతే చాలా విచిత్రమైన చోట్లాగా ఉంది. ఇక్కడైతే ప్రతి చోట చిత్రపటాలు ఉన్నాయి. ఈ చిత్రం మనకేదో చెప్పాలనుకుంటుంది. మనమందరం ఆలోచించాలి, ఈ చిత్రం మనకేం చెప్పాలనుకుంటుందని. నక్క, నువ్వు అందరికంటా తెలివైన దానివి. చెప్పు, ఈ చిత్రాలు మనల్ని ఏం చూపిస్తున్నాయి? అన్ని చిత్రపటాలు దీర్ఘంగా చూసి నక్క ఇలా అంటుంది. మహారాజా, ఒక చిత్రంలో మాయారాయి బాబా చేతిలో ఉంది. దీనికర్థం ఈ రాయి పవిత్రమైన చేతిలో ఉంటే అన్నీ మారిపోతాయి. ఒకవేళ ఈ రాయ ఎవరైనా చెడు చేతుల్లో ఉంటే మొత్తం చెడు జరగవచ్చు. సరిగ్గా చెప్పారు మహారాజా. కానీ ఈ రాయి అయితే ఇక్కడే పడి ఉంది కదా. ఇప్పుడు ఈ రాయ మంచివారి చేతిలో కూడా లేదు, ఇంకా మంచివారి చేతిలో కూడా లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అసలు? నాకు ఇదే కదా అర్థం అవ్వటం లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో? అందరూ ఆలోచనలో పడతారు, కానీ ఎవరికి ఎటువంటి ఉపాయం తట్టదు. తరువాత అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. రాత్రి సమయంలో షేర్ సింగ్ పడుకుంటాడు. అప్పుడు తనకి ఒక కల వస్తుంది. నాకు తెలుసు షేర్ సింగ్, నువ్వు ఆ నల్ల గుహలోని నల్లరాయి గురించి చింతిస్తున్నావని. అరే, నువ్వు ఆ బాబాయే కదా గృహ దగ్గర చిత్రపటంలో ఉన్నావు? నేను ఆ బాబానే. బాబా, చెప్పండి, గృహ దగ్గర ఉన్న ఆ రాయ మా శక్తిని ఎందుకు దోచుకుంటుంది? అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత బాబా అంటారు, నువ్వు గుఫలో ఏ రాయినైతే చూశావో దానిని ఎవరో చెడు ఆలోచనతో తాకారు. అందుకే ఈ ఆపత్తులన్నీ వస్తున్నాయి. బాబా, చెడు శక్తి నుంచి రక్షించబడటానికి మేమేం చెయ్యాలి? ఈ తప్పుడు శక్తి నుంచి కాపాడుకునే ఒకే మార్గం ఉంది. ఈ అడవిలో ఒక ప్రాణిని వెతకండి, ఎవరైతే పుణ్యాత్ములో, అతను ఎప్పుడు ఏ పాపం చేయకుండా ఉండాలి. తర్వాత ఆ ప్రాణం ఈ రాయిని తాకినట్టయితే ఈ అడవిలోంచి చెడు శక్తులు మాయమైపోతాయి. ఆ తర్వాత ఈ అడవిలో అంతా మంచే జరుగుతుంది. ధన్యవాదాలు బాబా. ఆయుష్మాన్ భవ. కళ్ళ చెదిరిన వెంటనే సింహం రాజు ఆలోచనలో పడతాడు. ఇప్పుడు నేను అలాంటి ప్రాణిని ఎక్కడి నుంచి తీసుకుని రాను? ఏ పాపం చెయ్యలేనిది. మర్నాడు షేర్ సింగ్ సభకు పిలుస్తాడు. మిత్రులారా, గృహ దగ్గర ఉన్న చిత్రపటంలో ఉన్న బాబా నా కళ్ళలోకి వచ్చారు. ఇంకా ఏం చెప్పారంటే, ఈ తప్పుడు శక్తి నుంచి కాపాడుకునే ఒకే మార్గం ఉంది. ఈ అడవిలో ఒక ప్రాణిని వెతకండి, ఎవరైతే పుణ్యాత్ములో, అతను ఎప్పుడు ఏ పాపం చేయకుండా ఉండాలి. ఆ ప్రాణం ఈ రాయిని తాకినట్టయితే ఈ అడవిలోంచి చెడు శక్తులు మాయమైపోతాయి. ఆ తర్వాత ఈ అడవిలో అంతా మంచే జరుగుతుంది. మహారాజా,
ఇలాంటి ప్రాణి మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎవరైతే ఒక్క పాపం కూడా చేయకుండా ఉన్నవాళ్ళు. అందుకునే కదా నేను సభ ఏర్పాటు చేశాను. మనమందరం కలిసి అలాంటి పవిత్రమైన ప్రాణాన్ని వెతకాల్సి ఉంటుంది. సింహం రాజు అందరికీ చెప్తాడు పాపం చేయలేని జంతువులను వెతకమని. తర్వాత అందరూ పవిత్రమైన జంతువులను వెతుకుతారు. ఏంటి, నువ్వు ఎప్పుడైనా పాపం చేసావా? మనమైతే పాపులమే. రోజు ఏదో జంతువుని చంపుకుని తింటాము. కానీ నువ్వు పాపివి కాదు కదా. నేను కూడా పాపినే. నేనొక చిరుతని ప్రేమించి ద్రోహం చేశాను. ఎవరి మనసునైనా బాధ పెట్టడం చాలా పెద్ద పాపం. అన్ని జంతువులు తమకు తోచిన విధంగా వెళ్లి పాపాలు చేయలేని జంతువులను వెతుకుతారు. కానీ ఎవరికీ అలాంటి ప్రాణులు దొరకరు. ఎవరికైనా పవిత్ర ప్రాణం దొరికిందా? ఎవరు ఏ తప్పు చేయలేనిది? లేదు మహారాజా. చూడండి, సాధువు జంతువులు ప్రాణాన్ని వేటాడావు. నాకు అనిపిస్తుంది జింక ఏ పాపం చేయలేదని. జింకైతే అందరికంటే పెద్ద పాపాత్మురాలు. జింక చిరుతుపులిని మోసం చేసింది. తన భర్త జింక. జింకకు తెలిసింది తన భార్య చిరుతతో అక్రమ సంబంధం పెట్టుకుందని. ఈ విషయం తెలిసిన జింకకు తన భార్యను కొట్టి తనతో విడాకులు తీసుకుంది. అప్పుడే షేర్ సింగ్ తెలివైన నక్కను అడుగుతాడు. నక్క, తెలివైన దాంట్లో నువ్వు అందరికంటే ముందుగా ఉంటావు. నువ్విప్పుడే మాకు సహాయం చెయ్యాలి. నన్ను క్షమించండి మహారాజా. తెలియదు ఇప్పుడు ఈ అడవి పరిస్థితి ఏమిటో అని. అన్ని ప్రాణులు నిరాశ చెంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. రాత్రి సమయంలో షేర్ సింగ్ పడుకుని ఉండగా అప్పుడే తనకి కలలో బాబా కనిపిస్తారు. బాబా మీరా? పవిత్రమైన ప్రాణాన్ని నువ్వు వెతకలేకపోయావు కదూ. అన్ని ప్రాణులు పాపిలే. ఇప్పుడు మీరే ఆ ప్రాణి గురించి చెప్పి మమ్మల్ని రక్షించండి. ఈ అడవి కోణంలో ఒక చెమేలి అని మేక ఉంది. అది ఇప్పటి వరకు ఏ పాపం చేయలేదు. నేను రేపే చమేలితో కలవడానికి వెళ్తాను. కళ్యాణమస్తు. మర్నాడు షేర్ సింగ్ సభకు పిలుస్తాడు. మిత్రులారా, నిన్న రాత్రి ఆ కల్లో బాబాగారు వచ్చి ఇలాగ చెప్పారు. అడవి యొక్క సరిహద్దులో చమేలి అనే మేక ఉంటుందని. తను ఎలాంటి పాపాలు చేయలేదని. మనం తక్షణమే ఆ మేకని కలవాలి మహారాజా. ఈరోజు సాయంత్రం మనమందరం కలిసి చమేలి దగ్గరికి వెళ్దాం. సాయంత్రం అవగానే అన్ని జంతువులు చమ్మేలిని కలవటానికి సరిహద్దు దగ్గరకు వెళ్తారు. కొంత సమయం వెళ్ళిన తర్వాత అక్కడ చమ్మేలి మేక కనపడుతుంది. అందరూ ఆమె దగ్గరకు వెళ్తారు. ఏంటి, నీ పేరేనా చమేలి? హా, కానీ మీరంతా ఎవరు? ఇక్కడికెందుకు వచ్చారు? నా పేరు షేర్ సింగ్. ఇంకా నేను ఈ అడవికి రాజుని. షేర్ సింగ్ జరిగిందంతా చమ్మేలి మేకకి చెప్పి తనను సహాయం అడుగుతాడు. ఒకవేళ నేను ఆ రాయిని తాకినందువలన మీ కష్టాలన్నీ పోతే నేను మీతో ఖచ్చితంగా వస్తాను. తర్వాత షేర్ సింగ్ చమ్మేలిని తీసుకుని గృహ వైపుగా వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరూ గృహ చేరుకుంటారు. చెప్పండి మహారాజా, నేను ఏం చెయ్యాలో? నువ్వు ఆ రాయిని తాకాలి. నువ్వు ఆ రాయిని తాకగానే మా శక్తి మాకు తిరిగి వస్తుంది. చమ్మేలి మేక ఆ రాయిని తాకుతుంది. కానీ ఈ అడవిలో జంతువులకు శక్తి తిరిగి రాదు. నేను ఇప్పుడు కూడా బలహీనంగా ఉన్నాను. నా శక్తి ఇంకా తిరిగి రాలేదు. ఇప్పుడేం చేయాలి మహారాజా? తెలియదు. అందరూ నిరాశ చెంది అడవిలోకి తిరిగి వెళ్ళిపోతారు. బాబాగారు ఏదైతే అన్నారో మేము అదే చేశాము. కానీ శక్తులు తిరిగి రాలేదు. తెలియటం లేదు ఇప్పుడు ఏం జరుగుతారు. అప్పుడే చింటూ కుందేలు అక్కడికి వస్తాడు. మహారాజా, నేను మీతో ఒకటి చెప్పాలని వచ్చాను. చెప్పు. మహారాజా, మీరు ఏ మేకనైతే తీసుకొని గుహలోకి వచ్చారో అది అసలైన మేక కానే కాదు. ఏంటి? నేను ఒకరోజు ఆకలితో తోడేలు ఇంటి ముందుంచి వెళ్తున్నప్పుడు అప్పుడు నేనేం చూశానంటే, నేను ఈ రోజు నీ రూపంలో వెళ్లి అన్ని జంతువుల పాటు షేర్ సింగ్ ని కూడా పిచ్చోడిని చేశాను. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఈ అడవికి రాజునవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఆ రాయిని తాకినైతే అందరి శక్తి తిరిగి వచ్చేసేది. కానీ నేను అలా జరగకుండా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అడవికి నేను రాజు కావాలనుకుంటున్నాను. మంచిది. ఇదనమాట సంగతి. ఇప్పుడైతే తోడేలుకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మర్నాడు ఈ విషయం అడవిలో అన్ని వైపులా తెలిసిపోతుంది. అన్ని జంతువుల శక్తి తిరిగి వచ్చిందని. ఇది విని తోడేలు తన గృహలోకి వస్తాడు. అయితే నువ్వు ఇక్కడుంటే అందరి శక్తి ఎలా తిరిగి వచ్చింది? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు అసలు ఎందుకు నవ్వుతున్నావు? నేనెందుకు నవ్వుతున్నానంటే ఎందుకంటే నేను మేకను కాను. దీన్నే అంటారు దెబ్బపైన దెబ్బ అని. ఆ మేక చుట్టూ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు ఎలాగైతే మేము రాకముందే నువ్వు ఇక్కడున్న మేకని మాయం చేశావో సరిగ్గా అలాగే నువ్వు పడుకున్నప్పుడు అప్పుడు మేము మేకని మాయం చేసి నక్కని ఇక్కడ ఉంచాము. ఆ రోజు రాత్రే మా పవిత్ర మేకను తీసుకొని మేము ఆ గుహలోకి లోపలికి వెళ్ళాం. ఆ మేక ఆ రాయిని తాకగానే మా శక్తి తిరిగి వచ్చేసింది. ఇది విని తోడేలు ఆశ్చర్యపోతాడు. మహారాజ్, ఈ ద్రోహిని ఇప్పుడు ఏమి చెయ్యాలి?
మీరందరూ చంపి తినేయండి. లేదు మహారాజా, వీళ్ళని క్షమించండి. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు చమేలి? తప్పు చేసిన వాళ్ళకంటే క్షమించిన వాళ్ళే గొప్పవాళ్ళు. వీళ్ళకి ప్రాణభిక్ష పెట్టండి. చూసావా తోడేలు, నువ్వు ఈమెని బంధించావు, కానీ ఈమె నిన్ను శమించమంటుంది. చూడు, ఇవే పవిత్రమైన ప్రాణాలు. రాజవన్న కోరికలో నేను నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నన్ను క్షమించండి మహారాజా. చమేలి చెప్పినట్లుగా వెళ్ళు, నిన్ను శమించాను. క్షమాపణ దొరికినందున తోడేలు సంతోషపడతాడు. ఇంకా శక్తి తిరిగి వచ్చినందుకు అన్ని జంతువులు సంతోషపడతాయి. దాని తర్వాత అన్ని జంతువులు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.